శ్రీ గురుభ్యో నమ. యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. గత వీడియోలో మేషరాశి వారు ఆర్థికంగా పైకి రావడానికి, వారికి ఆదాయం పెరగడానికి రహస్య పరిహారాలు ఇవ్వబడ్డాయి. ప్రస్తుతం ఈ వీడియోలో వృషభ రాశి వారి కోసం కొన్ని పరిహారాలు ఇవ్వబడుతున్నాయి. వృషభ రాశి వారికి ఆదాయం పెరిగి ఐశ్వర్యం కలగడానికి, అప్పులు తీరిపోవడానికి కొన్ని రహస్య పరిహారాలు చెప్పబడుతున్నాయి. వృషభ లగ్నంలో జన్మించిన వారు కానీ, వృషభం జన్మరాశి అయినటువంటి వారు కానీ, ఇంకా పేరు ప్రకారం వృషభ రాశి అయినటువంటి వారు కానీ వీటిని పాటించవచ్చు. కృత్తిక 2, 3, 4 పాదాల్లో పుట్టినవారు, రోహిణి నక్షత్రంలో పుట్టినటువంటి వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు వీటిని పాటిస్తే ఆర్థికంగా బలపడతారు. వీరికి ఆదాయం కూడా బాగా పెరుగుతుంది, రుణాలు తీరిపోతాయి. వీటిని పాటించడానికి భయం అవసరం లేదు, ఎటువంటి నియమాలు కూడా లేవు. ఇక రెమెడీస్ని పరిశీలిద్దాం. వృషభ రాశి వారు లేదా వృషభ లగ్నం వారు గృహంలో ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి, సుబ్రహ్మణ్య స్వామి ఈ ముగ్గురు దేవతలను కానీ, లేకపోతే ఈ దేవతలు ఎవరో ఒకరిని ప్రతిరోజు ఆరాధిస్తూ ఉన్నట్లయితే మంచి ఆర్థిక లాభం చేకూరుతుంది, దరిద్రం ఉండదు. వృషభ రాశి వారు ప్రతిరోజు క్రమం తప్పకుండా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేస్తూ కనుకున్నట్లయితే వారు చేసే వృత్తి ఉద్యోగాల్లో ఆదాయం పెరుగుతుంది, స్థిరాస్తులు లభిస్తాయి, స్వగృహ వాహనాది సౌఖ్యాలు కూడా ప్రాప్తిస్తాయి. కనుక ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని క్రమం తప్పకుండా గృహంలో పారాయణం చేస్తూ ఉండాలి. తీవ్రమైన ఆర్థిక సమస్యలు, తీవ్రమైన రుణ బాధలతో ఇబ్బంది పడుతున్న వృషభ రాశి వారు ప్రతిరోజు శ్రీ దత్తాత్రేయ స్వామిని ఆరాధించాలి. ప్రతిరోజు శ్రీ గురుదత్త, జయ గురుదత్త అనే స్మరణ మంత్రాన్ని 1008 సార్లు జపించాలి. వీటితో పాటుగా ప్రతి పౌర్ణమి తిథికి శ్రీ గురునికి పంచామృత అభిషేకం జరిపించి అర్చన చేయించాలి. ఈ విధంగా కనుక చేస్తూ ఉన్నట్లయితే నూతన ఆదాయ మార్గాలు ప్రాప్తిస్తాయి. ఉద్యోగం లేదా ఉపాధి లేక బాధపడుతున్న వారికి నూతన ఉద్యోగం ప్రాప్తిస్తుంది, ఉపాధి కూడా లభిస్తుంది, రుణాలు తీరిపోతాయి, ఆర్థికంగా పైకొస్తారు. వృషభ రాశి వారు తాము నివసిస్తున్న గృహంలో పూల మొక్కల్ని, తీగపూల చెట్లని విరివిగా పెంచాలి. ఈ విధంగా ఉంటే అభివృద్ధి సాధ్యమవుతుంది. వృషభ రాశి వారి ఇంట్లో శ్రీ లక్ష్మీనారాయణ, శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఫొటోస్ నుంచి ఈ ఫొటోస్కి ఎదురుగా చిన్న గాజు గ్లాసులో నీరు తీసుకొని ఆ నీటిలో కొంత సెంట్ అంటే అత్తర్ను కలిపి ఆ నీళ్లలో గులాబీ పువ్వును వేసి ఉంచాలి. ఈ విధంగా ప్రతిరోజు చేయాలి. మరుసటి రోజు ఆ నీటిని తీసుకెళ్ళి మనం చెట్ల పాదుల్లో పోయాలి. అంటే ప్రతిరోజు నీటిని మారుస్తూ ఉండాలి. ఈ విధంగా కనుక చేస్తూ ఉన్నట్లయితే ధన కటాక్షం కలుగుతుంది, ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. వృషభ రాశి వారు వజ్రం, జాతిపచ్చ రాళ్లను కలిపి ఒకే ఉంగరంలో ధరించాలి. ఈ విధంగా చేస్తూ ఉన్నట్లయితే ఆర్థిక లాభం బాగా కలుగుతుంది. వృషభ రాశి వారు ప్రతి 3 నెలలకు ఒక గురువారం శ్రీ దత్తాత్రేయ స్వామి వారి టెంపుల్ దగ్గర కానీ, లేదా నెలకు ఒక శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం దగ్గర కానీ అన్నదానం చేస్తూ ఉండాలి. ఈ విధంగా కనుక చేస్తూ ఉన్నట్లయితే వ్యాపారంలో అభివృద్ధి సాధ్యమవుతుంది. శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆలయంలో వృషభ రాశి వారు వెండి పూజా సామాగ్రిని కనుక సమర్పిస్తే దారిద్ర్యం అనేది జీవితంలో ఉండదు. వృషభ రాశి వారు తమ సోదరులతో గొడవలు అసలు పెట్టుకోకూడదు, సఖ్యతగా ఉండాలి. ఇలా ఉంటే వారికి సోదరుల నుండి ఆర్థిక సహాయం, ఇతర లాభం కూడా చేకూరుతుంది. వృషభ రాశి వారు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమంటే వారు తమ భార్య పేరు మీద ఎటువంటి వ్యాపారాలు చేయకూడదు. భార్య పేరు మీద వృషభ రాశి వారు కనుక వ్యాపారాలు చేసినట్లయితే బాగా నష్టపోయే అవకాశం ఉంటుంది. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, సరైన ఆదాయం లేక ఇబ్బంది పడుతున్న వృషభ రాశి వారు నెలకొక బుధవారం 1/4 కిలో పెసలు గోమాతకు సమర్పించాలి. గుప్పెడు పెసలను కూడా తీసుకొని పారే నీటిలో వదలాలి. ఈ విధంగా కనుక చేస్తూ ఉన్నట్లయితే ఆదాయం బాగా పెరుగుతుంది. వృషభ రాశి వారు 5, 6 నెంబర్స్ని లక్కీ నెంబర్స్గా పరిగణించాలి. ఈ నెంబర్స్ని జీవితంలో ఎక్కువగా వాడుతూ ఉండాలి. వృషభ రాశి వారు బుధవారం, శుక్రవారం లక్కీ డేస్గా పరిగణించాలి. ఆ వారాల్లో ముఖ్యమైన కార్యక్రమాలు వీరు ఆచరించవచ్చు. వృషభ రాశి వారు శుక్రవారం రోజున స్వీట్స్ని చిన్నపిల్లలకు పెట్టాలి. ఆర్థికంగా బలపడతారు. ఆర్థికంగా పైకి రావాలంటే, స్థిరాస్తి వృద్ధి కలగాలంటే, రుణాలు తీరాలంటే వృషభ రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో నువ్వుల నూనె లేదా ఆవు నేతిని దీపారాధన కోసం సమర్పించాలి. అంటే ఆంజనేయ స్వామి ఆలయంలో ఆవు నేతిని కానీ, ఆవు నెయ్యిని కానీ, లేదా నువ్వుల నూనె కానీ దీపారాధన కోసం మనం సమర్పిస్తూ ఉన్నట్లయితే వృషభ రాశి వారు వారికి
గృహయోగం కలుగుతుంది, స్థిరాస్తి వృద్ధి ఉంటుంది, రుణాలు తీరిపోతాయి, ఆర్థికంగా బలపడతారు, ఐశ్వర్యం కలుగుతుంది. వారు చేసే వృత్తి వ్యాపారాల్లో ఆదాయం కూడా బాగా పెరుగుతుంది. ప్రస్తుతం కొన్ని ముఖ్యమైన వాటిని మాత్రమే ఇవ్వటం జరిగింది. సరైన ఉపాధి, ఉద్యోగం, ఆదాయానికి ఇబ్బంది పడుతున్న వృషభ రాశి వారు వీటిని పాటిస్తూ ఉంటే ఆర్థికంగా బలపడతారు. ఆదాయం కూడా బాగా పెరుగుతుంది, స్థిరాస్తులు ప్రాప్తిస్తాయి. లగ్నం, జన్మరాశి లేదా నామరాశి వృషభం అయినటువంటి వారు వీటిని నిర్భ్యంతరంగా పాటించవచ్చు. ఎటువంటి భయం అవసరం లేదు. నియమాలు కూడా ఏమీ ఉండవు. విశ్వాసం మాత్రం ఖచ్చితంగా ఉండాలి. శ్రీ దత్త శరణం మమ. శ్రీ ఉమామహేశ్వర కృపాసిద్ధిరస్తు. స్వస్తి.